నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నీట్ పై ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదముద్ర. ఈ ఏడాదికి రాష్ట్రాల ప్రవేశ పరీక్ష ఆధారంగానే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు. ప్రైవేట్ కళాశాలల్లో నీట్ ద్వారానే యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీ స్పష్టం చేసిన కేంద్ర మంత్రి. వచ్చే ఏడాది చట్టం తెస్తామని వెల్లడి. రెండో విడత ఆకర్షణీయ నగరాలను ప్రకటించిన కేంద్రం. 13 వరంగల్కు చోటు. మూడో విడత రేసులో అమరావతి. తాత్కాలిక సచివాలయం, పుష్కర్ ఘాట్ పనులు పరిశీలించిన చంద్రబాబు. గడువులోపే పూర్తి చేయాలని ఆదేశాలు. బోగస్ విద్యాసంస్థల ఏరివేతపై రాజీ ప్రసక్తే లేదన్న కేసీఆర్. లోటుపాట్ల సవరణకు అవకాశం ఇస్తామని యాజమాన్యాలకు స్పష్టీకరణ. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత. విభజన పూర్తయిన శాఖలకే వర్తింపు. కారుణ్య నియామకాలకు వెసులుబాటు. కొలువుదీరిన భారతీయ జనతా పార్టీ సర్కార్. ముఖ్యమంత్రిగా సోనోవాల్ ప్రమాణం. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని మోదీ విశ్వాసం. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నేటి నుంచి రాష్ట్రాలకు మినహాయింపునిస్తూ కేంద్రం తెచ్చిన అత్యవసర ఆదేశానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పచ్చజెండా ఊపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్డినెన్స్పై ఆచితూచి వ్యవహరించిన ప్రణబ్ కేంద్ర ఆరోగ్య శాఖ, అటార్నీ జనరల్ ఇచ్చిన వివరణలకు సంతృప్తి చెంది ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి సంతకంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యకు సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకున్న రాష్ట్రాల విద్యార్థులకు ఈ ఒక్క ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు లభించనుంది. వచ్చే ఏడాది నీట్ నిర్వహణకు సంబంధించి సమగ్ర చట్టం తెస్తామని కేంద్రం తెలిపింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్న లక్షలాది విద్యార్థుల నిరీక్షణకు తెరదించుతూ నీట్ పాక్షిక మినహాయింపు ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. నీట్ను ఈ ఏడాది నుంచే తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించగా సీబీఎస్ఈతో పోలిస్తే తమ పాఠ్య ప్రణాళికల్లో వ్యత్యాసం, ప్రాంతీయ భాషల్లో పరీక్షా నిర్వహణ, స్థానికంగా నిర్వహించిన పరీక్షల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతోనూ అఖిలపక్ష ప్రతినిధులతో కేంద్రం వేర్వేరుగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో నీట్కు ఈ ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమైంది. వచ్చే ఏడాది కల్లా నీట్ కోసం తమ విద్యార్థుల్ని సిద్ధం చేస్తామని రాష్ట్రాలు తెలుపగా ఈ అంశాలన్నింటినీ సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది. అయితే నీట్ మినహాయింపునకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించగా ఈ నెల 20న ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర మంత్రివర్గం సుప్రీంకోర్టు తీర్పునకు పాక్షిక సవరణ చేస్తూ అత్యవసర ఆదేశం జారీ చేసి రాష్ట్రపతికి పంపింది. ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి కేంద్రం వివరణ కోరగా సోమవారం ప్రణబ్ను కలిసిన కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా ఆర్డినెన్స్ ఆవశ్యకతను వివరించారు. అయినప్పటికీ రాష్ట్రపతి మరింత సమాచారం కోరడంతో ఆర్డినెన్స్ ప్రతుల్ని రాత్రి వెనక్కి తెచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మరిన్ని వివరాల్ని జోడించి ఈ ఉదయం రాష్ట్రపతి ముందుంచింది. ప్రణబ్ ముఖర్జీ న్యాయ సలహా కూడా కోరగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రతినిధులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ప్రథమ పౌరుడి అనుమానాలు నివృత్తి చేశారు. ఈ వివరాల్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్రపతి చైనా పర్యటనకు వెళ్లే ముందు అత్యవసర ఆదేశంపై సంతకం చేశారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించినందున నీట్ నుంచి ఈ ఏడాది రాష్ట్రాలకు మినహాయింపు లభించనుంది. 2017-18 విద్యా సంవత్సరం కోసం ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశ పరీక్ష మాత్రం నీట్ ద్వారానే జరుగుతుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. Institutions and medical colleges will come under the ambit of NEET. That all state seats will be filled by NEET or by their state examination board. And in private medical colleges, the quota which they have for the state share, that will also be filled by the state list or the NEET list as the state may be. नीट इन प्रिंसिपल कहा गया है और यह एक ही इसी साल के लिए एग्जेम्पशन है. 5 రాష్ట్రాల్లో స్థానిక బోర్డులు నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాసిన 6.5 లక్షల మంది విద్యార్థులకు ఆర్డినెన్స్ తో ఊరట లభించింది. జూలై 24న నిర్వహించే నీట్ రెండో దశ పరీక్షకు ఈ 6.5 లక్షల మంది హాజరు కావాల్సిన పరిస్థితి తప్పింది.
వచ్చే ఏడాది నుంచి వైద్య విద్య ప్రవేశాలకు నీట్ తప్పనిసరైనందున అందుకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గురుకుల విద్యాలయాలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్జేసీ ఫలితాలను హైదరాబాద్లో విడుదల చేసిన ఆయన వచ్చే ఏడాదికి విద్యార్థులు నీట్ పరీక్షకు సన్నద్దమయ్యేలా విద్యా విధానంలో మార్పులు చేస్తామన్నారు. ఈ ఏడాదికి ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో లేని వైద్య విద్య సీట్ల భర్తీకి నీట్ తప్పనిసరిగా రాయాలని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం అందరం కూడా నీట్ ఫాలో కావాల్సి ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్, ఆ కరికులం గానీ, ప్యాటర్న్ గానీ, అలాగే దాన్ని ఎలా చేయాలి, ఇది మనకు ఫస్ట్ టైం కాబట్టి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ముందే వాళ్ళని ప్రిపేర్ చేసేదానికి కూడా ఒక కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేసి దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు. దాని మీద ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారు, నేను, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం ప్రిపరేషన్ కూడా కమిటీ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా డిసిషన్ తీసుకుంటాం. ఈ ఏడాది నీట్ నుంచి రాష్ట్రాలకు మినహాయింపునిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్పై రాష్ట్రపతి సంతకం చేసినందున వైద్య సీట్ల భర్తీ కోసం మరోసారి ఎంసెట్ నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు కసరత్తు ప్రారంభించింది. ఆర్డినెన్స్ ప్రకారం 35% యాజమాన్య కోటా సీట్లు, 15% ఎన్ఆర్ఐ కోటా సీట్ల కోసం జూలై 24న జరిగే నీట్కు విద్యార్థులు సన్నద్దం కావాల్సి ఉండగా కన్వీనర్ కోటాలో 50% సీట్ల భర్తీకి జూలై మొదటి వారంలో ఎంసెట్ నిర్వహిస్తామని తెలంగాణ సర్కార్ గతంలోనే ప్రకటించింది. ఈ మేరకు 1-2 రోజుల్లోనే రెండో ఎంసెట్ తేదీని ప్రకటించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. వ్యవసాయ విద్య, పశు వైద్యం, ఆయుష్ కోర్సుల్లో సీట్లను ఇదివరకు నిర్వహించిన పరీక్ష ద్వారానే భర్తీ చేస్తారు. తెలంగాణలో అత్యున్నత విద్యాసంస్థలనే ప్రభుత్వం కోరుకుంటోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు శాస్త్రీయంగా ఆలోచించి విద్యార్థులకు ఉపయోగపడే కోర్సును అందించేందుకు ముందుకు రావాలని సూచించారు. కేవలం కంప్యూటర్ కోర్సులు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయనే అపోహను తొలగించి భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి అంశాల్లో కూడా విద్యార్థులు ప్రోత్సహించాలని యాజమాన్యాలను కోరారు. బోధన రుసుముల కోసమే కళాశాలలు నడిపే బోగస్ విద్యాసంస్థల్ని ఖచ్చితంగా ఏరివేస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విజిలెన్స్ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కళాశాలల్లో సదుపాయాల కల్పన, ఇతర లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి తగిన సమయం ఇస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ హామీపై హర్షం వ్యక్తం చేసిన యాజమాన్యాలు తనిఖీలకు సహకరిస్తామని తెలిపాయి. ఈ రోజు మొత్తం తెలంగాణలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలన్నిటికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు మనలో ఉన్న ఏమైనా లోటుపాట్లు ఉన్నట్టయితే వాటి సరి చేసుకోవడానికి కావాల్సిన సమయం ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క తనిఖీల పట్ల ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుకూలంగా ఏదైతే జరుగుతున్నాయో వాటిని మీరు జాగ్రత్తగా జరిపించుకోమని చెప్తున్నాం. తెలంగాణ పట్టణాలు, నగరాల్లో నిరుపేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ సదుపాయాన్ని తెరాస సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. పురపాలక శాఖ 100 రోజుల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలోని అన్ని కార్పొరేషన్లు, పురపాలికల్లో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు ఇకపై రూపాయికే కొత్త నల్లా కనెక్షన్ సదుపాయం లభిస్తుంది. వార్షికాదాయం 2 లక్షల రూపాయలలోపు ఉన్న వారికి ఇది వర్తించనుంది. ఈ సదుపాయం కల్పించినందున తెలంగాణలో నల్లా కనెక్షన్ల సంఖ్య 5 నుంచి 9.5 లక్షలకు పెరుగుతుందని అంచనా వేసిన పురపాలక శాఖ పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు అదనపు వార్షికాదాయం లభిస్తుందని భావిస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇల్లినాయిస్ డిప్యూటీ గవర్నర్తో సమావేశమైన కేటీఆర్ వ్యాపార రంగానికి సంబంధించి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. అనంతరం పలువురు పెట్టుబడిదారులు, వేర్వేరు సంస్థల ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ ఎక్లాట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఎక్లాట్ తెలంగాణలో $15 మిలియన్ పెట్టుబడులు పెట్టనుండగా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జూన్ 27 నాటికి సచివాలయ కార్యకలాపాలన్నీ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనం నుంచే సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు జూన్ 15 నాటికి తొలిదశ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇవాళ వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్ని పరిశీలించిన తర్వాత చెప్పారు. తర్వాత విజయవాడలోని పుష్కర పనుల్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చంద్రబాబు ఈ పనులు పుష్కరాలకు 15 రోజుల ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 25న తాత్కాలిక సచివాలయాన్ని లాంఛనంగా ప్రారంభించిన చంద్రబాబు మళ్లీ ఇవాళ వెలగపూడిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల్ని పరిశీలించారు. మంత్రివర్గ సహచరులు, సిఆర్డీఏ ఉన్నతాధికారులతో కలిసి వెలగపూడి వచ్చిన చంద్రబాబు అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మెట్ల మార్గం ద్వారా మొదటి అంతస్తుకు వెళ్లిన చంద్రబాబు అంతా కలియ తిరిగి గుత్తేదారు సంస్థలు, సిఆర్డీఏ ఉన్నతాధికారులకు తగిన సూచనలు చేశారు. జూన్ 27 నుంచి సచివాలయం పరిపాలనా వ్యవహారాలు వెలగపూడి నుంచే నిర్వహించే
నిర్వహించేందుకు అనుగుణంగా జూన్ 15 నాటికే భవన నిర్మాణ పనులు పూర్తి చేసి విధుల నిర్వహణకు అనుకూలంగా తీర్చిదిద్దాలని గుత్తేదారులైన ఎల్ఎన్టీ, షాపూర్జీ, పల్లోంజీ సంస్థల ప్రతినిధులకు సూచించారు. ఇప్పటివరకు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగానే రేయింబవళ్లు పనులు చేస్తున్నందున ప్రభుత్వ గడువు మేరకు గదుల నిర్మాణాలు పూర్తవుతాయని, ఇంటీరియర్ పనులు ఓ కొలిక్కొచ్చే వీలుందని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదే సమయంలో రోడ్డు మార్గాన వెలగపూడి వచ్చిన చంద్రబాబు ఎక్కడెక్కడ రోడ్డు వెడల్పు పనులు చేయాలి, ప్రస్తుత విస్తరణ పనుల్లో పురోగతిపై కూడా సమీక్షించారు. అనంతరం విజయవాడలోని పుష్కర పనుల్ని పరిశీలించిన ముఖ్యమంత్రి పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఘాట్ల వద్దే జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పుష్కర స్నానాల తరువాత భక్తులు కనకదుర్గ ఆలయం సహా వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉన్నందున అందుకు తగిన రవాణా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన జపాన్ పారిశ్రామికవేత్తల బృందం ఇవాళ అమరావతిలో పర్యటించింది. జెట్రో, మిత్సుబిషి, సోనీ, సుమిటోమో సంస్థలకు చెందిన సుమారు 70 మంది ప్రతినిధులు 2 ప్రత్యేక బస్సుల్లో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడికి చేరుకుని నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాలను పరిశీలించారు. ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చేరుకుని రాజధాని నమూనాలు ప్రత్యక్షంగా తిలకించారు. ఏ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలనే అంశాలను జపాన్ పారిశ్రామికవేత్తల బృందం పరిశీలించారు సమాచారం. కృష్ణానది తీరంలో నిర్మించే నగరాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. జపాన్ ప్రతినిధుల అనుమానాలను సిఆర్డీఏ అధికారులు నివృత్తి చేశారు. రాజధాని నమూనా పత్రాలను జపాన్ భాషలోకి తర్జుమా చేసి ఇచ్చారు. రాయపూడి వద్ద ప్రభుత్వం నిర్మించనున్న సచివాలయ స్థలాలు పరిశీలించారు. ఆకర్షణీయ నగరాల అభివృద్ధి జాబితాలోకి కేంద్ర ప్రభుత్వం మరో 13 నగరాలను చేర్చింది. దేశవ్యాప్తంగా 100 నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కార్ తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేసింది. మొదటి జాబితాలో చోటు దక్కని 23 నగరాలకు ఫాస్ట్ ట్రాక్ పోటీ నిర్వహించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వరంగల్ సహా 13 నగరాలకు చోటు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సహా మరో 7 రాజధానులకు స్మార్ట్ నగరాల ఎంపిక పోటీలో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. నిరంతర సురక్షిత నీరు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సమర్థవంతమైన రవాణా సౌకర్యాల కల్పన, ఐటీ అనుసంధానత, ఈ పాలన, ప్రజల నిత్య భాగస్వామ్యం వంటి ఆధునిక సౌకర్యాలతో నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దే స్మార్ట్ సిటీ పథకంలో మరో 13 నగరాలు చేరాయి. మొత్తం 100 నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించిన కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను అందుకున్న 20 నగరాలను తొలిదశ ఆకర్షణీయ నగరాలుగా ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా మరో 19 నగరాలకు అవకాశం దక్కింది. అప్పట్లో చోటు దక్కని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 23 నగరాల కోసం ఫాస్ట్ ట్రాక్ పోటీ నిర్వహించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరో 13 నగరాలను ఎంపిక చేసింది. వాటిలో ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూ తొలి స్థానంలో నిలవగా తెలంగాణలోని వరంగల్ 2వ స్థానం సాధించింది. ధర్మశాల, చండీగఢ్, రాయ్పూర్, న్యూ టౌన్ కోల్కతా, భాగల్పూర్, పనాజీ, పోర్ట్ బ్లెయిర్, ఇంఫాల్, రాంచీ, అగర్తలా, ఫరీదాబాద్ 13 నగరాల్లో ఉన్నాయి. Cities selected fast track competition have proposed total investment of 30,229 crores. With this investment proposed by 33 cities under smart city plan is now 80,789 crores. This government is committed to provide 1,13,143 crores for 5-year period under Amrut, Smart Cities, Swachh Bharat Mission and Hriday. ఈ ఏడాది మరో 27 ఆకర్షణీయ నగరాలను ఎంపిక చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆకర్షణీయ నగరాలుగా గతంలో ప్రతిపాదనలు పంపని 7 రాజధాని నగరాలకు పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి సహా బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ రాజధానులు పట్నా, నయా రాయ్పూర్, సిమ్లా, ఈటానగర్, బెంగళూరు, తిరువనంతపురం ఉన్నాయి. I also decided to allow 7 more cities to join the competition as per the request of the states. The chief ministers have met me. During my interaction, they have all requested me, the members of parliament also. I have included some 7 cities to allow them to compete. I have not declared them as smart cities, to allow them to compete. ఈ సందర్భంగా 2 ఏళ్ల ఎన్డీఏ సర్కారు పాలనలో పట్టణాభివృద్ధి శాఖ ప్రవేశపెట్టిన పథకాలు సాధించిన ఫలితాలను పట్టణ పునరుజ్జీవనం పేరుతో పుస్తకాలను కేంద్ర మంత్రి వెంకయ్య విడుదల చేశారు. ఆకర్షణీయ నగరాల ఎంపిక కోసం హైదరాబాద్కు బదులుగా కరీంనగర్కు చోటు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, సీనియారిటీ సవరణలకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన, ఉద్యోగుల విభజన దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు తదితరాలపై 2014 మే నెలలో నిషేధం విధించిన సాధారణ పరిపాలన శాఖ చాలా శాఖలకు సంబంధించి కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయడం, కేంద్రం కూడా తుది కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసినందున బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు స్థానిక, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల్లో ఉన్న ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తుది కేటాయింపులు పూర్తయిన సచివాలయ, రాష్ట్ర స్థాయి పోస్టులు, రాష్ట్ర స్థాయి కార్యాలయ పోస్టులు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. తుది కేటాయింపులు పూర్తి కాని, అభ్యంతరాలు ఉన్న ఉద్యోగుల విషయంలో నిషేధం కొనసాగుతుందని తెలిపిన సాధారణ పరిపాలన శాఖ కారుణ్య నియామకాలకు కూడా వెసులుబాటు కల్పించింది. ఆర్థిక శాఖలో బదిలీలపై సాధారణ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథక పనులు 30 నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించిన ఆయన అధికారులు, ఇంజనీర్లు, గుత్తేదారులతో విస్తృత చర్చలు జరిపారు. భూసేకరణ, నిర్మాణ పనులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్న మంత్రి 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతివారం సమీక్ష నిర్వహించాలన్న హరీష్ రావు గుత్తేదారులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తిరుపతిలో ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగే మహానాడులో 28 తీర్మానాలు ప్రవేశపెడతామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకటరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 14, తెలంగాణకు సంబంధించి 8 తీర్మానాలుంటాయని విజయవాడలో వెల్లడించిన ఆయన తొలి రోజు ఎన్టీఆర్కు నివాళి సహా పార్టీ 30 ఏళ్ల ప్రస్థానం, కార్యకర్తల శిక్షణ వంటి 5 అంశాలపై ఉమ్మడి తీర్మానాలు చేస్తామన్నారు. అమరావతి నిర్మాణంపై కీలక చర్చ జరుగుతుందని వెల్లడించారు. విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మంది కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఫార్మాసిటీలోని శ్రీకర ల్యాబొరేటరీస్లో ఈ ఉదయం చిల్లింగ్ ప్లాంట్ వద్ద పేరుకుపోయిన ఐస్ను తొలగించేందుకు ఆవిరిని ఉపయోగించారు. ఆవిరి ఒత్తిడి ఎక్కువై అమ్మోనియం ట్యాంకు పేలి అందులోని విషవాయువు బయటకు ఎగిసిపడగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. అందరినీ గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలిస్తుండగా విశాఖ జిల్లా వాడ్రపల్లికి చెందిన రామకృష్ణ అనే కార్మికుడు మార్గమధ్యంలోనే చనిపోయాడు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. శ్రీకర ల్యాబొరేటరీస్లో ప్రమాదం విశాఖలోని జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విచారణ జరుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో తొలిసారి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కొలువు తీరింది. ప్రధాని మోదీ, భాజపా అగ్రనేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో గువహటిలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో 10 మంది మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిగా సర్వానంద్ సోనోవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. అసోం శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు తెరదించి ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ ఏజీపీ, బోడో పీపుల్స్ ఫ్రంట్ బీపీఎఫ్లతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గౌహతిలో జరిగిన ఖానాపరా క్షేత్రంలో నిర్వహించిన భారీ వేదికపై అసోం 14వ ముఖ్యమంత్రిగా సర్వానంద్ సోనోవాల్ అస్సామీ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సహా 10 మంత్రులతో అసోం గవర్నర్ పద్మనాభ బాలకృష్ణాచార్య ప్రమాణ స్వీకారం చేయించారు. 6 మంత్రి పదవుల్ని తీసుకున్న భాజపా మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్లకు 2 మంత్రి పదవుల్ని కేటాయించింది. సోనోవాల్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోదీ భాజపాను గెలిపించిన అసోం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సర్వానంద నేతృత్వంలోని అసోం అభివృద్ధి పథాన దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. हमारे लिए जो राज्य प्रगति करना चाहते हैं उनको अधिक से अधिक ताकत देना, जो राज्य प्रगति करने की कठिनाइयां अनुभव कर रहे हैं उनको हाथ पकड़ करके आगे ले जाने का प्रयास करना और सभी राज्य और केंद्र सरकार कंधे से कंधा मिला करके राज्यों का और हिंदुस्तान को नई ऊंचाइयों पर ले जाए, उसका एक निरंतर प्रयास चल रहा है. असम को भी कभी कोई कमी महसूस नहीं होने दी जाएगी. असम जितना दौड़ेगा दिल्ली सरकार भी उससे एक कदम ज्यादा दौड़ने का हमेशा प्रयास करेगी. భాజపా నేతల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు సోనోవాల్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. Even our honorable Prime Minister has shown keen interest for northeastern states. Today, because of his efforts, Assam has won by BJP-led government, that is NDA government. This is a history. First time
BJP is forming government in Assam. They are going to create a history in Assam in the near future. సోనోవాల్ ప్రమాణ స్వీకారానికి భాజపా పాలిత ముఖ్యమంత్రులు, ఆ పార్టీ అగ్రనేతలు హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు. పట్నా నుంచి ఢిల్లీ వెళుతున్న అంబులెన్స్ విమానం ఢిల్లీకి సమీపంలోని నజఫ్గర్ వద్ద అత్యవసరంగా పొలాల్లో దిగిపోయింది. పాట్నా నుంచి హృద్రోగితో పాటు 6గురిని ఢిల్లీ తీసుకువెళుతున్న సమయంలో చిన్నపాటి విమానానికి ఉన్న 2 ఇంజిన్లు ఆగిపోవడంతో కైర్ అనే గ్రామ పొలాల్లో అకస్మాత్తుగా పైలట్ దించేశాడు. అదృష్టవశాత్తు ఎవరికీ హాని జరగలేదు. పొలాల్లో దిగిన అంబులెన్స్ విమానంలోని హృద్రోగిని గుడ్గావ్లోని మేదంతా ఆసుపత్రికి, మిగిలిన 6గురిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తరలించారు. ఈ విమానం 27 ఏళ్లుగా సేవలందిస్తుండగా ఘటనపై పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. ఐరోపా మార్కెట్లలో సానుకూల పవనాలతో 3 సెషన్ల నష్టాలకు తెరదించుతూ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. సెన్సెక్స్ 75 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 25,257 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి అమ్మకాల ఒత్తిడితో 25,181 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత ఐరోపా మార్కెట్లు ఇచ్చిన ఉత్సాహంతో కొనుగోళ్లు పెరిగి 25,340 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరిన సెన్సెక్స్ చివరకు 25,305 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 7,748 వద్ద స్థిరపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.